హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్టే అనుకొని మీ నాన్న నిన్ను ఎంతో గారాబంగా పెంచాడు. పురిట్లోనే తల్లిని కోల్పోయావని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా పూర్ణిమ? పెళ్ళొద్దని అంటావా? నీకోసం ఎంతో కష్టపడి తెచ్చిన సంబంధాలన్నీ చెడగొడతావా? అసలు పెళ్లి చేసుకునని అంటే ఎలాగా? నీకంటూ ఒక తోడు కావాలా వద్దా? నాకా వయసైపోయింది, ఇంకెన్నాళ్ళు ఉంటానో తెలీదు. నేను పోయేలేపు నిన్ను ఒకరి చేతుల్లో పెడితే హాయిగా మా ఆయన దగ్గరికి పోతాను. మీ నాన్నకి నీ టెన్షన్ కూడా తగ్గుతుంది, ఆలోచించవే అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతోంది వెంకుబాయి అనబడే వెంకాయమ్మ గారు తన మనవరాలని ఉద్దేశించి పెళ్లి చేసుకోమని చెప్తూ. మళ్ళీ మొదలు పెట్టావా వెంకుబాయి? ఇదిగో చూడు బామ్మ, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ చివర్లో నువ్వు చెప్పావు చూడు, నాకు పెళ్లి చేసి నువ్వు నిశ్చింతగా మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని. మరి అప్పుడు నాన్నకు ఎవరు తోడుంటారు బామ్మ? అమ్మ పురిట్లోనే పోతే తల్లి లేని పిల్లని చూసుకోవాలని మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు నాన్న. నువ్వేమో అమ్మ కంటే ఎక్కువగా పెంచావు నన్ను. నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది బామ్మ, లేదంటే నాన్న పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని నాన్నని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలా చెప్పు బామ్మ? అప్పుడు నాన్నని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను పెళ్లి చేసుకోననేది. ఎప్పటికీ ఇలా నాన్నని చూసుకుంటూ ఉంటాను, నాకేం వేరొకరి తోడు అవసరం కూడా లేదు అంది పూర్ణిమ. పూర్ణిమ మాటలకి నవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు వెంకుబాయికి, తండ్రి ప్రసాదరావు గారికి. ప్రసాదరావు గారు టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. 25 వచ్చిన కూతురు పెళ్లి ఎందుకు వద్దంటుందో అనుకునేవాడు. ఇలాంటి సమయంలో తల్లి ఉండాలి ఆడపిల్లకి అని బాధపడేవాడు. కానీ కూతురి మనసులో ఉన్న కారణం తెలుసుకుని నివ్వెరపోయాడు. తనని ఒప్పించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అవ్వా, ఇదేం చోద్యమే? మీ నాన్న కోసం నువ్వు పెళ్లి పిల్లలు లేకుండా ఉండిపోతావా? ఎవరైనా వింటే నవ్విపోతారు, మమ్మల్ని అంటారు ఇలాగైనా పెంచేది ఆడపిల్లని అని. ఇదంతా చూడాల్సి రావటం నా కర్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వెంకుబాయి గారు. చివరకు ప్రసాదరావు ఇలా అన్నాడు, చూడమ్మా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నీ ఆలోచనకు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరొక పక్కన నీ జీవితం ఏమవుతుందో అన్న బాధ, భయం తండ్రిగా నాకున్నాయి. పెళ్ళిడు వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇరుగు పొరుగు మాటలు అంటూ ఉంటే భరించలేక ఇలా అంది మీ బామ్మ. అంతేకాదు, తండ్రిగా నా మీద నీకున్న ప్రేమ నాకు అర్థమైంది. అలాగే నీపై నాకున్న బాధ్యత నీకు పెళ్లి చేయటం, నీకొక మంచి జీవితాన్ని ఇవ్వటం నా బాధ్యత. నన్ను సక్రమంగా నిర్వర్తించనిరా బంగారం. సరే, నన్ను ఎవరు చూస్తారనే కదా నీ బాధ. ఓపిక ఉన్నంత వరకు నేను చూసుకోగలను. మహా అయితే నాలో ఓపిక నశించాక అప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఒకవేళ అదే అయితే ఒక పని చేద్దాం, నీతో పాటు నన్ను కూడా చూసుకుంటానని చెప్పిన వ్యక్తి దొరికితే అప్పుడు మాత్రం అతనితో నీ పెళ్లి నేనే జరిపిస్తాను, కాదనకు అన్నాడు. సరే నాన్న, మీ ఇష్టం. నాతో పాటు నిన్ను కూడా చూసుకునేవాడు దొరికితే అప్పుడు చూద్దాంలేండి అంది పూర్ణిమ. 4 రోజుల తర్వాత ప్రసాదరావు తన చిన్ననాటి స్నేహితుడు మురళిని కలిసి కూతురు గురించి, తన పెళ్లి గురించి చెప్పాడు. అతని కొడుకు శశిధర్ అన్న మాటలు ప్రసాదరావుకి ఎంతగానో నచ్చాయి. అంకుల్, ఈ రోజుల్లో ఆడపిల్లలు కొందరు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అలాగే కొందరు ఎంతో చక్కగా ఆలోచిస్తున్నారు. ఇలా కని పెంచిన వారి కోసం ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారేమో, కానీ మీ అమ్మాయి అలాంటి కొందరిలో ఒకటి. ఒకవేళ పూర్ణిమ పెళ్లికి సిద్ధమైతే తనతో పాటు మిమ్మల్ని నేను చూసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నా తండ్రితో సమానమే అని. అమ్మయ్య, ఇక అమ్మాయికి పెళ్లి కుదిరినట్టే అని సంతోషంతో నిట్టూర్పు విడిచాడు ప్రసాదరావు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.